కావ్య సో బై ఎలక్షన్స్ మీ అందరూ కూడా తెలిసిందే బై ఎలక్షన్ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే సాగుతుంది అండ్ ప్రచారాలు కూడా అట్లనే అవుతున్నాయి కేసులు కూడా అట్లనే అవుతున్నాయి ఇవన్నీ విషయాలు ఒకసారి మనం పక్కన పెడితే మైనారిటీ ఎపిసోడ్ అయితే క్లోజ్ చేసింది బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నకి సమాధానం కాంగ్రెస్ చెప్పింది అండ్ తర్వాత ఇప్పుడు దళితులకు సంబంధించిన ప్రశ్నలు బీఆర్ఎస్ వేయడంతో పాటు నిలువెత్తు నిదర్శనంగా మోతీనగర్లో ఉండే భవన్ని చూపిస్తుంది మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ అనేది చూద్దాం అండ్ దాంతోపాటు ప్రజెంట్ మనతోటి రాజయ్య గారు ఉన్నారు మాట్లాడదాం సో బై ఎలక్షన్లో మీరు ఏం క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం చెప్తున్నట్టుందిగా అధికార పక్షంలో ఉండే కాంగ్రెస్ దాదాపు 23 పాలనలో దళితుల కోసము చేసింది గుండు సున్నా కనీసము ఇక్కడ సెంటర్ ఫర్ దళిత స్టడీస్ అని చెప్పేసి దాదాపు 32 కోట్ల రూపాయల ధనాన్ని అక్కడ కట్టి చూయించితే కనీసం దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్కి లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి కానీ దళిత మంత్రులకు కానీ దళితుల అప్లిఫ్ట్మెంట్ అంటే దళితుల ఉన్నతి ఏ రకంగా జరగాలనే ఒక ఆలోచన కూడా లేదు కనీసం ఆలోచన ఉంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టరా బట్టి విక్రమార్క లాంటి డిప్యూటీ సీఎమా లేకపోతే ఇంకా ఇతరత్ర మంత్రులను వచ్చి చూసి వీఆర్ ఫర్ దళిత్స్ అని దే హ్యావ్ టు ఓన్ ద బిల్డింగ్ ఇది కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ దీన్ని సద్వినియోగం చేసుకొని కనీసము పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఎలక్షన్ల పేరు మీద మరి పేరు తెచ్చుకోవాల్సి ఉంది ఏది లేకుండా అంటే వాళ్ళకి అసలు ఆలోచనే లేదు దళితుల మీద ఆలోచనే లేదు ఇక్కడ ఈ స్టడీ సర్కిల్ ఉందన్న విషయం వాళ్ళకి గుర్తుందంటారా ఎందుకంటే కట్టింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రభుత్వ అధికారులు గుర్తు చేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ప్రభుత్వ అధికారులు గుర్తు చేసుకున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది వాళ్ళ పాలన ఈరోజు దళితులకు వ్యతిరేకమైన పాలన జరుగుతుంది గ్రామాలలో దళితుల కోసము ఆత్మీయ భరోసా పేరు మీద భూమి లేని నిరుపేద దళితులకి 12,000 ఇస్తారన్నారు ఇయ్యలేదు కథం ఎగబెట్టేసిళ్ళు ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టని పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ అదనంగా ఒక హాస్టల్ రెసిడెన్షియల్ హాస్టల్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు ఏదన్నా కనీసం ఎలక్షన్లు వస్తే తాయిలాలన్నా ఇస్తారు కనీసం దళితుల కోసం తాయిలాలన్నా ఇస్తారు సో అట్లాంటిది కూడా లేదు కాబట్టి ఇంత నిర్లక్ష్యం చేస్తున్న నిస్సిగ్గుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది దానికి ఈరోజు మరి గూండాల రాజ్యం ఇక్కడ ఎడుతున్నట్టు కనబడుతుంది వాళ్ళే స్వయంగా స్వర విహారం చేస్తున్నారు వాళ్ళ చిన్నాన్న కావచ్చు లేకపోతే వాళ్ళ నాన్న కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ చరిత్ర ఫేసెస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ యాటిట్యూడ్ని బట్టే తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మొత్తం కూడా జూబ్లీహిల్స్ మొత్తం కూడా ఈ రోజు వరకు మీరు కూడా వెళ్తున్నారు సో ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజలు మొత్తం కూడా మీరు ఎక్కడన్నా మైక్ ఇట్లా పెడితే మీలాంటి వాళ్ళు పెడితే వాళ్ళే ఏం అడగకముందే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏం మేలు జరిగింది అని చెప్తా ఉన్నారు ఏం జరగలేదని వాళ్ళే చెప్తున్నారు ఏం జరగలేదు ఎందుకోసం అంటే ఎవరైతే అక్కడో ఇక్కడో తప్పకుండా ఆన్సిస్టర్ కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి లేదా మీరు అన్నట్టు అభ్యర్థి వాళ్ళ చుట్టాలు గిట్టాలు ఏమైనా ఉంటాయి ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండ కావచ్చు కానీ నిజం మాట్లాడాల్సి వస్తే 23 నెలల కాంగ్రెస్ పాలనలో వాళ్ళకు ఒరిగింది శూన్యం కాబట్టి సునీతనే గెలిపిస్తారు తప్పకుండా కేసీఆర్ పాలన కావాలి కాంగ్రెస్ పార్టీకి పథకాల గురించి ప్రశ్నలు వేస్తున్న ప్రజలు బై ఎలక్షన్స్లో ఉండే ప్రజలందరూ కూడా పేడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిస్తున్నారు డబ్బులు ఇచ్చి అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం ఇప్పుడు ఆడలేక మధ్యలోడింది అంటారు అంటే నువ్వు నిజంగానే పని చేసావంటే ఈ 23 నెలల కాలంలో నువ్వు ప్రజలకు ఏం చేసినావో చెప్పు అదనంగా నువ్వు ఇచ్చిన హామీలు 2,000 పెన్షన్ 4,000 ఏమైనా చేసినావా వికలాంగులకు 4,000 ఏమైనా 6,000 చేసినావా హెచ్ఐవి పేషెంట్కు 2,000కు బదులు 4,000 ఏమైనా ఇచ్చినావా ఒంటరి మహిళకు 4,000 ఇచ్చినావా లేదా ఈ ఎవరికి 10 లక్షలు ఇస్తున్న దళిత బంధు కోసం నువ్వు మరి దానికి అంబేద్కర్ ఏదో పథకం పేరు పెట్టి 12 లక్షలు ఇస్తాను ఇచ్చినావా ఏమి ఇవ్వకుండా ఏమని ఓటు అడుగుతావు ఎవరిని చూసి ఓటేయాలి ఎందుకు ఓటేయాలి అది తప్పు కదా ఇప్పుడు దీనికి అన్నిటికీ అంతిమంగా రిజల్టే కదా కాబట్టి ఎన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని అభియోగాలు చేసినా పేద ఆర్టిస్టులన్నా ఇంకేదన్నా కూడా ప్రజలు కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెడతారు మీరు ఎవ్వరు కూడా లోకల్ కాదు నేను మాత్రమే లోకల్ మీరు బస్తీ దాటి ఎట్లా పోతారు ప్రచారం చేసి అనేది కూడా నవీన్ యాదవ్ ఆడియో వైరల్ అంటే ఇప్పుడు ఉన్న మంత్రులందరూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళేనా మరి ఇక్కడ మరి వాళ్ళ అయ్యా వాళ్ళు ఎక్కడున్నారో చూపించాలి కాబట్టి మాట్లాడితే బాగుండదు ఇప్పుడు మంత్రులందరికీ ఒక్కొక్క డివిజన్కి 2-3 మంత్రులు వేశారు వాళ్ళు ఎక్కడ పుట్టినరు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయి మరి ఇక్కడ వచ్చి ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఒక కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చేతని నువ్వు ఓర్చుకుంటలేవు స్వయంగా క్యాబినెట్ మంత్రులు 2-3 ఒక మంత్రులు ఒక డివిజన్లో మరి తిష్ట వేసి మరి కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తుంటే ఒక ఏళ్ళు ఎదుటోళ్ళకి చూస్తే 4 ఏళ్ళు నిన్ను చూపించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉన్నది కాబట్టి 6-100 అయినా
ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడెడ్ టు ఓట్ బీఆర్ఎస్. సో కారు గుర్తు కోటేళ్ళు నిర్ణయించుకున్నారు. అక్కడ నిజంగా పోటీ జరిగేది మరి ఇటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు మాత్రం వ్యక్తుల మధ్యలో పోటీ కాదు, ఇది పార్టీ మధ్యలో పోటీ. మరి బీజేపీ పార్టీ కూడా ఇవాళ పోటీలో ఉంది. వాళ్ళ గురించి ఏం చెప్తారు లంకాల దీపక్ రెడ్డి? ఇప్పుడు వారి నిజం చెప్పాలంటే నా గర్కన్నా ఘాట్కా ఇటుక లేరు అట్లేరు, వాళ్ళు ఎవరిని పట్టించుకునే పరిస్థితులు లేరు. కేంద్రంలో అధికారం అన్నప్పుడు అందరూ కలిసి అటు మొక్కన ఓట్లేసారు, ప్రభుత్వం తీసుకురాయాలి. 2 సార్లు అయిపోయి 3వసారి గెలిచే వరకు వచ్చే వరకు కూడా ఇప్పటి వరకు ఈ తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు. ఓన్లీ మతాన్ని అడ్డు పెట్టుకొని మతాల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం చేసి దేవుడు అంటే ఒక జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని ముందు పెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా పోతే ఇట్లా కొట్టుకుంటారు, అట్లా కొట్టుకుంటూ ఓట్లు వేసుకుంటూ పోయే వాళ్ళే కనబడుతున్నారు. ఎందుకంటే మాది ఏమంటారు, మన తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా పేరున్నది. ఇక్కడ మత సామరస్యం ఎక్కువ. సో అదేవిధంగా ఇక్కడ కులాలు మతాలు ఎక్కువ, దేవుళ్ళు ఎక్కువ, కోటొక్క దేవుళ్ళు కాబట్టి రాళ్ళని రప్పలు మొక్కే సంస్కృతి మనకున్నది. కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని మత రాజకీయాలు చేసుకుంటూ ఓట్లు పొందాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు మేము ఈ పని చేసినామని చెప్పి అడిగే పరిస్థితి లేదు. అసలు లంకల దీపక్ రెడ్డి చెప్పేది ఏంది అని అంటే, అసలు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం పనే చేయలేరు, ఇగో ఆ రోడ్లే నిదర్శనం, మురుగునీరే నిదర్శనం అని చెప్తున్నారు. తప్పకుండా దీపక్ రెడ్డి గారికి అవగాహన లేదానికి నిదర్శనం. ఈరోజు కొండెత్తు పనులు అటు అవపడుతుంటే ఇక్కడ చిన్న ఎలుక పిల్లలకి ఆయన ఉన్నాడు తప్ప ఏ మాత్రం కూడా బీజేపీకి ఓటు అడిగే హక్కే తెలంగాణలో లేదు. సో ఇదనమాట బీజేపీ చేస్తున్న విమర్శలకి బీఆర్ఎస్ ఇస్తున్న సమాధానం. మరి ఎలా ముందుకు పోతారు, ఓట్లు ఎట్లా అడుగుతారు అనే ప్రశ్నలకి అటు బీజేపీ కావచ్చు అండ్ ఇక్కడ ఉండే దళితులకి ఏం చేసిండ్రు మీరు చెప్పాలి అని బీఆర్ఎస్ ఇస్తున్న ప్రశ్నలకి కాంగ్రెస్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూద్దాం.